మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతి మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయకాలపు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. రిసీవింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్, దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకునుట అనే అంశం హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ద్వారా మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం ఏమి చేయాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలము మనం చూసినట్టయితే లేవి కాండము 26వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. లేవి కాండము 26వ అధ్యాయము 1-2 వచనంలో చూసినట్టయితే, మీరు విగ్రహములను చేసుకోకూడదు, చెక్కిన ప్రతి రూపాన్ని బొమ్మని కానీ నిల్వబెట్టకూడదు, మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపము చెక్కబడిన రాతిని మీ దేశంలో నిల్వబెట్టకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములో మీరు ఆచరింపవలను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలనని నేనే యెహోవాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్య హృదయ కాలము మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు హృదయ కాలము దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా ఏమంటున్నాడంటే, మీరు విగ్రహములను చేసుకోకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, విగ్రహాలను ఆరాధించకూడదు, విగ్రహాల రూపాన్ని కూడా మీరు చేసుకోకూడదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. చెక్కిన ప్రతి రూపాన్ని బొమ్మను కానీ నిల్వబెట్టకూడదు, మీరు సాగిలపడకూడదు, ఏదో ఒక రూపము చెక్కబడిన రాతిని కానీ మీ దేశంలో నిల్వపెట్టకూడదు. ఎక్కడ కూడా మరి విగ్రహాలు ఉండకుండా, ఎందుకంటే సృష్టికర్త అయిన దేవాది దేవుడు తన నోటి మాటతో ఈ సృష్టిని సృష్టించాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించాలంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ఆజ్ఞలకు దేవుని చిత్తానుసారంగా జీవించవలసి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది ఎక్కడెక్కడో వెళుతూ ఉంటారు, ఎక్కడెక్కడో మరి దేనిని చూసినా కానీ దానిని పూజించేవారు చాలామంది, నేటికి కూడా అలాంటి పూజలు చేసేవారు చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది క్రైస్తవులు కూడా ఉంటున్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదో ఒక రాయి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని మొక్కడము, లేదా ఏదో ఒక రూపాన్ని పెట్టుకొని ఆ రూపానికి సాగిల పడడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తము కాదు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. అందుకే దేవాది దేవుడు ఈ రీతిగా మాట్లాడుతాను, మేము విగ్రహములను చేసుకోకూడదు అని మొదటి మాట చెప్తా ఉన్నాడు. అలాగే చెక్కిన ప్రతి రూపాన్ని కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు. రెండోది, మీరు సాగిలపడకూడదు, ఏదో ఒక రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిల్వపెట్టకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేశము ఆశీర్వదించబడాలి అంటే మొదటగా మనం దేవుని మార్గంలో నడవాలి. మరి సృష్టిని పూజించకూడదు, సూర్యుని కానీ చంద్రుని కానీ నక్షత్రాలను కానీ, అలాగే దేవుడు సృష్టించిన ఏ సృష్టి కూడా దానిని పూజింపకూడదు. దానిలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. మనం చూసినట్టయితే మనం 10 ఆజ్ఞలలో మరి చూసినట్టయితే మరి నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే, పైనున్న ఆకాశంని కానీ కిందున్న భూమినే కానీ భూమి కింద నీళ్ళని కానీ నీళ్ళందు దాని రూపంను మరి దాని రూపం ఏని కూడా విగ్రహమైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ కూడా రాయబడి ఉన్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని చిత్తానికి మనం లోబడాలి. కానీ సృష్టిని ఎప్పుడు కూడా ఆరాధించదు. పైన ఆకాశంను కానీ కిందున్న భూమిని కానీ భూమి కింద ఉన్న నీళ్ళనే కానీ ఉంది కానీ దేని రూపంనైనా విగ్రహంనైనా నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సృష్టికర్త అయిన దేవుని తప్ప మరి దేనిని కూడా ఆరాధించకూడదు, దేనిని కూడా పూజించకూడదు, దేని రూపాన్ని కూడా మీరు ఆరాధించకూడదు, దాన్ని సాగిలపడకూడదు, మీ దేశంలో కూడా అలాంటిది పెట్టకూడదు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. నేనే దేవుడైన యెహోవాను అనే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. హృదయ కాలం ప్రియ దేవుని సంగమా, దేవుని నేను నియమించిన విశ్రాంతి దినములో
నేను నియమించిన విశ్రాంతి దినంలో మీరు ఆచరించవలను. నా పరిశుద్ధ మందిరంలో సన్మానము నేనే యెహోవాననే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అలాగే లేవియకాండం 19వ అధ్యాయము 30వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉన్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఇక్కడ కూడా ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. లేవియకాండము 19వ అధ్యాయంలో చూసినట్లయితే 30వ వచనంలో కూడా ఈ మాట ఇక్కడ జ్ఞాపకము చేయబడతా ఉంది. నేను నియమించిన విశ్రాంతి దినము మీరు ఆచరింపవలను. నా పరిశుద్ధ స్థలమును దగ్గరికి, దేవుని వాక్యము దగ్గరికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మనం దేవుని ఆజ్ఞలు కట్టడలను అనుసరించి నడిచినప్పుడు మనము దీవించబడతాము, మన దేశము దీవించబడుతుంది, మన ప్రజలు దీవించబడతారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలు ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాట మనకు జ్ఞాపకము చేయబడుతుంది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా ఆశీర్వాదాలు అక్కడ కూడా రాయబడి ఉన్నాయి. మరి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నువ్వు నడుచుకునేటలా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. రిసీవింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మొదటగా దేవుని మార్గంలో మనం నడవాలి, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి. అందుకంటే మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలంలో మీకు వర్షం ఇచ్చేదను. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేశము దీవించబడాలి. దేశమంతా కూడా మరి మంచి వాతావరణం లేదా మంచి వర్షంలో అలాగే రావాలని మనం ఆశపడినట్టయితే మనం మొదటగా దేవుని ఆజ్ఞలను మనము నడిచిన ఎడల దేవుడు అట్టి ఆశీర్వాదాలు దయచేస్తాడని హృదయకాలము దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలను ఇచ్చేను, అలాగే మీ పొలంలో మీ పొలంలో చెట్లు ఫలించును అనే మాట జ్ఞాపకము చేయబడతా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన కుటుంబం దీవించబడాలి, మన బిడ్డలు దీవించబడాలి అని అంటే మొదటగా మనం దేవుని కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడే అట్టి ఆశీర్వాదాలు పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో కూడా ఈ మాట రాయబడుతుంది. 28వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మొదటి వచనం చాలా ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నేను హెచ్చించుననే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేనికైనా మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొదట దేవుడు ఒక కండిషన్ పెడతా ఉన్నాడు. నా ఆజ్ఞలను, నా మాటలను మరి గైకొనే ఎడల అట్టి దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, దేవుని మాటను శ్రద్ధగా విన్న తర్వాత నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నేను హెచ్చించేదను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మొదటగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు అట్టి ఆశీర్వాదాలు మనము, మన కుటుంబము, మన దేశము, మన రాష్ట్రాలు కూడా పొందుకుంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన దేశంలో దీవించబడాలి, మన దేశం దీవించబడాలి అని మనం ఆశపడినట్టయితే, మన కుటుంబం దీవించబడాలని మనం ఆశపడినట్టయితే దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలంటే మొదటగా దేవాది దేవుడు నీకు నియమించిన ప్రతి ఆజ్ఞ ప్రకారము నడుచుకున్నట్టయితే అట్టి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. దేవుడిచ్చే ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదము దేవుడు నీకు
అనుగ్రహించబోతా ఉన్నాడు. మొదటగా మనం చేయవలసింది ఏంటంటే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలు ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలన్నీ కూడా ఇచ్చేదను, అలాగే మీ పొలములో చెట్లు ఫలించను, మీ భూమి పంటలను ఇచ్చెను. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మాటలు ఇరుదే కలవు. మన కుటుంబము, మన బిడ్డలు ఆశీర్వదించబడాలి. మన ఉన్నత స్థానంలో ఉండాలంటే దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించిన యెడల ఇట్టి దీవెనలు దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ వర్షకాలంలో వర్షం ఇచ్చేదను, మీ పంటలు పండుతాయని జ్ఞాపకం చేస్తాను, మీ చెట్లను ఫలించును అనే మాట జ్ఞాపకం చేస్తాను. అదే రీతిగా చూసినట్టయితే మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు మీరు నూరు సాగించుచుండెను, మీరు తృప్తిగా భుజించి మీ దేశము నిశ్చయంగా నివసించారు. తృప్తి పొంది దేశమంతా కూడా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేశము దీవించబడాలి, దేశము ఆశీర్వదించబడాలి అంటే మొదటగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా దేవుని కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రజలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఎందుకంటే దేవుని వాక్యం ఏ రీతిగా తెలియజేస్తుంది, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీరు నూరు సాగించుచుండెను, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్ణయంగా నివసించెదరు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. మీ దేశంలో మరి నిరాయంగా మీరు నివసించెదరు, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేస్తాను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దేశంలో ఏ ప్రాంతంలో మనం నివసిస్తున్నా కానీ దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి జీవించినప్పుడు వర్షకాలం మీకు వర్షం ఇచ్చేదను, మీ పండదను, అలాగే మీ చెట్లు మీకు మొలుచుని అనే మాట కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు అట్టి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదని, ఎక్కడైతే నువ్వు నివసిస్తున్నావో, ఏ ప్రాంతంలో నువ్వు వింటున్నావో ఆ ప్రాంతం అంతా కూడా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే దేవుని చిత్తానికి లోబడినప్పుడు, దేవుని మార్గంలో నువ్వు నడిచినప్పుడు నీతో పాటు నీ ప్రజలను కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మీ దేశంలో నేను మీకు క్షేమం కలగజేశాను, మీరు పండుకున్నప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, రాత్రి కాలము మనం నిద్రించి ఉదయకాలం చూస్తున్నట్టయితే రాత్రి కాలం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని సమృద్ధి దేవుడు దయచేస్తూ ఉన్నాడు. దేవుని దూతలు మన చుట్టూ కూడా ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని అడుగుజాడలో, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని చిత్తాన్ని ప్రకారం మనం నడుచుకున్నట్టయితే మనతో పాటు ఉన్న ప్రజలు, మనతో పాటు ఉన్న మన కుటుంబం కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టాడు. ఆ దేశంలో మరి దుష్టమృగములు లేకుండా నేను చేసేదను, మీ దేశానికి ఖడ్గము రాదు. ఈ యొక్క మాటలు ఉదయకాలం ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు దేశం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవాది దేవుడు మనం నివసిస్తున్న ప్రాంతం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవాది దేవుడు నీ చుట్టూ ఉన్న ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని చిత్తాన్ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మన దేశం అంతా కూడా దీవించబడుతుంది. మీ దేశానికి ఖడ్గము రాదు అని దేవుని వాక్యం ద్వారా హృదయకాలం దేవుడు మాట్లాడతారు. మనం యథార్థంగా, సత్యంగా మనం జీవించినప్పుడు, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించినప్పుడు మనతో పాటు మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అంతటి కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. మీకు వర్షకాలం వర్షం ఇచ్చేదనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ భూమి పంటలు నిల్చును అనే మాట జ్ఞాపకం చేస్తారు. మీ పొలము చెట్లు ఫలించును అనే మాట జ్ఞాపకం చేస్తాను. మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు మీరు నూరు సాగించెదరు, మీరు తృప్తిగా భుజించి మీ దేశంను నివసించెదరు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మాటలను మనం శ్రద్ధగా వినాలి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవాది దేవుడు మనతో పాటు మన దేశాన్ని కూడా దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేశంలో దుష్టములను లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. యుద్ధాలు కానీ, మరణం కానీ, అలాగే దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఆ దేశం మీద కుమ్మరించబడుతుంది.
ఆ దేశం మీదకి ఖడ్గము రాదు అనే మాట జ్ఞాపకము చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన యథార్థత, మనం సత్యముతో దేవుని ఆరాధించినప్పుడు మనతో పాటు మన దేశాన్ని కూడా దేవుడు కాపాడుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడతా ఉంది. మనం చూసినట్టయితే కీర్తనలు 29వ కీర్తన చూసినట్టయితే 11వ వచనము, 29వ కీర్తన 11వ వచనంలో చూసినట్టయితే 29వ కీర్తన 11వ వచనము, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసెను, వారిని ఆశీర్వదించను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే తన ప్రజలను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలకు దేవాది దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు. యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మొదట దేవాది దేవుడు బలాన్ని, తర్వాత సమాధానాన్ని, తర్వాత ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డల పక్షాన దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించాడు, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసాడు, వారిని ఆశీర్వదించాడు. ఇక్కడ 3 ఆశీర్వాదాలు చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మొదట దేవాది దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు, రెండోది సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, మూడోది ఆశీర్వాదము. ఈ 3 ఎప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడంటే తనకిష్టంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునేలా వారికిట్టి ఆశీర్వాదాలు దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 147వ కీర్తన చూసినట్టయితే 147వ కీర్తన చూసినట్టయితే 11వ వచనం చూసినట్టయితే 147వ కీర్తన 11వ వచనం, తన యందు భయభక్తుల వారి అందు తన కృప కొరకు కనిపెట్టిన వారందరూ యెహోవా ఆనందించుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని కృప ఇక్కడ కూడా చూసినట్టయితే మరి ఈ అంశంలో చూసిన తన యందు భయభక్తులు గల వారందరి, దేవుని యందు భయభక్తులు గల వారందరి యందు, మరి అలాగే తన కృప కొరకు కనిపెట్టిన వారందరూ. ఈరోజు ఉదయకాలం మనం ఏమై ఉన్నామో దేవుని కృప వలనే ఉన్నామో. దేవుని కృప, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని కృప అన్నది మనకు తోడై ఉన్నది. ఆ కృప గల దేవుడు ప్రతి హృదయకాలము మనం చూసే ధన్యత దేవుడు తన కృప చేతనే మనకు అనుగ్రహిస్తున్నాడు. తన కృపలోనే మనం బలపరుస్తూ ఉన్నాడు. ఆ కృప మనల్ని పాపం నుంచి రక్షిస్తుంది. ఆ కృప మన నిత్య మార్గంలో నడిపిస్తుంది. ఆ కృప మనం పరలోక రాజ్యంకు వారసులుగా చేస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తన కృప కొరకు కనిపెట్టిన వారి యందు యెహోవా ఆనందించుచున్నాడు. దేవుడు వారి యందు ఆనందిస్తున్నాడనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇదే కాలబెట్టి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొదట మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని విన్నప్పుడే ఇట్టి ఆశీర్వాదాలను పొందుకుంటాం. అందుకే దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, మీరు నా కట్టడలన్నిటినీ నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినడలా, దేవుని ఆజ్ఞలన్నీ కూడా కట్టడలను అనుసరించినడలా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మొదటగా ఏమంటుందంటే మీ వర్షాకాలం మీకు వర్షం ఇచ్చేదని అంటుండు. అలాగే మీ భూ పంటలు నిలుచును అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ పొలము చుట్టూ మరి మీ పొలములో చెట్లు ఫలించునని 3వది జ్ఞాపకం చేస్తాం. 4 చూసినట్టయితే మీ ద్రాక్ష పండు మన కాలమంతా వరకు కూడా ఆ ద్రాక్ష పండు ఫలిస్తాయన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 5వది ఏమంటున్నాడంటే భుజించి మీ దేశంలో నిశ్చయంగా నివసించెదరు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగే 6వ చూసినట్టయితే మీ దేశంలో, ఆ దేశంలో నేను మీకు క్షేమం కలగజేస్తాను అంటున్నాడు. 7వ చూసినట్టయితే మీరు పండుకున్నప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టాడు. అలాగే 8వ చూసినట్టయితే ఆ దేశంలో దుష్టమృగాలు లేకుండా చేసేదను, మీ దేశానికి ఖడ్గము రాదు. ఎట్టి ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోవాలంటే ఒకే ఒక కండిషన్ ఉంది, 3వ వచనము. ఆ 3వ వచనం ప్రకారము మనం నడుచుకున్నప్పుడు మన పంట పొలాలు కానీ, వర్షకాలము కానీ, అలాగే భూఫలాన్ని పొందుకుంటాము. అలాగే ద్రాక్ష పండు, ఆ ఒక పండ్లను కూడా మనం పొందుకుంటాము. అలాగే మన దేశము దీవించబడుతుంది, మన దేశానికి ఖడ్గము రాదు. అలాగే మీ పంట ఫలం అంతా కూడా మీకు సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీ దేశంలో దుష్టముఖం లేకుండా చేసేదను, మీ దేశానికి ఖడ్గము రాదు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఇట్టి ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోవాలంటే
దేవుని మార్గంలో, దేవుని ఆజ్ఞల ప్రకారము మనం నడుచుకున్నప్పుడు మన కుటుంబం దీవించబడుతుంది. అలాగే మన దేశము దీవించబడుతుంది. మన చుట్టూ ఉన్న ప్రజలు కూడా దీవించబడతారని సత్యాన్ని జ్ఞాపకము చేసుకో. ఇట్టి ఆశీర్వాదాలు మన భారతదేశానికి కూడా దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థన చేసాం మన దేశం గురించి, అలాగే మణిపూర్ స్టేట్ గురించి కూడా ప్రార్థన చేద్దాము. దేవుడు కూడా అక్కడ కూడా నెమ్మదిని, సమాధానాన్ని దేవుడు దయచేసే విధంగా మనమందరం ప్రార్థన చేద్దాము. దేవుని కృప వల్ల భారతదేశం అంతా కూడా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఇట్టి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం దేవుని మార్గంలో నడవాలనే మాట, మీరు నా కట్టడలన్నిటినీ నడుచుకొని నీ ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినలా ఇట్టి ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుంటామని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఉదయ కలబ దేవుడి వాక్యం ద్వారా మరి ఉదయంలో మరి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును కాక. అలాగే దేవుని మార్గంలో మీరందరూ కూడా నడిచినట్టయితే ఇట్టి ఆశీర్వాదాలు మీరును, మీ కుటుంబంను, అదే రీతిగా మన దేశమంతా కూడా పొందుకుంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని చిత్తానికి లోబడి దేవుని మార్గంలో నిలిచినట్టయితే యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలకు కావలిగా ఉంటాయి. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఎట్టి దీవెనలు, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడైండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, మా జీవితంలో మరొక హృదయ నీ కృప చేత అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. హృదయ కాలము తండ్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా, రిసీవింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అనే అంశము ద్వారా నైనా ప్రభా మేము కూడా ఆశీర్వాదాలకు వారసులమై ఉన్నామన్న సత్యం చేత తండ్రి నీ వాక్యం ద్వారా మేము కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలని, నీ కట్టడలను అనుసరించి నడుచుకున్నట్టయితే ఇట్టి ఆశీర్వాదాలను మీరు అనుగ్రహిస్తారని ఉదయకాలము నైనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు. నైనా వాక్యం బిడ్డలు కూడా వాక్యానుసారంగా నీకు లోబడి నీ చిత్తానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి భారతదేశాన్ని దీవించండి, ప్రజలందరినీ కూడా దీవించండి. మా భారతదేశానికి కూడా ఎలాంటి ఖడ్గము రాకుండా మనల్ని కాపాడండి నాయన ప్రభా. దేశంలో మంచి పంట పొలాలు దయచేయండి, మంచి సమృద్ధిని దయచేయండి. ఆహారం కొలువ లేకుండా నైనా ప్రభా భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మణిపూర్ స్టేట్ కూడా నైనా నీ రెక్కల కింద భద్రత దయచేసి అక్కడ నేను తిరిగి నెమ్మదిని, సమాధానం నేను నింపమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత, కాపుదల దయచేయండి. ఫేత్ మినిస్ట్రీస్ పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించి మరి యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోక రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకును మీ కుటుంబంలోకి తోడై నీడైండును గాక. ఆమేన్.